ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ 42% రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని, దీని ఆధారంగానే స్థానిక సంస్థల ఎలక్షన్లకు నోటిఫికేషన్ వెలువడిందన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అసలు 42% రిజర్వేషన్ కోర్టు యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనే విషయం పైన మనం సమగ్రంగా విశ్లేషిద్దాం. భారతదేశంలో కేవలం తమిళనాడు రాష్ట్రంలో మాత్రమే 68% రిజర్వేషన్ అమలులో ఉంది. స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ తమిళనాడు ప్రభుత్వం 1994 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసింది. ఈ చట్టంకు చట్టభద్రత కల్పించడానికి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో ఈ అంశాన్ని చేర్చడం జరిగింది. 9వ షెడ్యూల్లో ఈ అంశం చేర్చడం ద్వారా కోర్టు నుంచి ఎట్లాంటి అడ్డంకులు లేకుండా పటిష్టమైనటువంటి భద్రత కలిగి ఉంటుంది. సుప్రీంకోర్టు కూడా, హైకోర్టు కూడా, ఏ కోర్టు అయినా సరే 9వ షెడ్యూల్లో చేర్చిన తర్వాత జోక్యం చేసుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అయితే తమిళనాడుకు మాత్రమే ఈ ప్రత్యేక పరపతి ఎందుకు లభించిందంటే 1991లో ఎలక్షన్ జరిగినప్పుడు అన్నాడీఎంకే పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఆ పొత్తు పెట్టుకోవడం వల్ల 40 సీట్లు ఈ కూటమి గెలుపొందడం జరిగింది. అన్నాడీఎంకే పార్టీ 39 స్థానాల్లో విజయకేతనం ఎగరవేస్తే కాంగ్రెస్ పార్టీ 1 సీటు గెలుచుకుంది. తమిళనాడులో మొత్తం 40 సీట్లకు గాను. అందువల్ల జయలలిత 9వ షెడ్యూల్లో తమిళనాడుకు సంబంధించిన 68% రిజర్వేషన్ బిల్లు పెట్టకపోయినట్లయితే మద్దతు ఉపసంహరించుకుంటానంటే అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు జయలలిత మద్దతు ఉపసంహరించుకుంటే ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది కాబట్టి 9వ షెడ్యూల్లో చట్టభద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. స్థానిక సంస్థలకు 42% ఓబీసీ రిజర్వేషన్ ప్రకటిస్తే 9వ షెడ్యూల్లో ఉంటేనే భద్రత ఉంటుంది. కేంద్రంలోనేమో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. బీజేపీ పార్టీ రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో ఈ అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లో పొందుపరిచే అవకాశం ఉండదు. ఒకవేళ పొందుపరిస్తేనే మాత్రం చట్టబద్ధత ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో ఓబీసీకి 42% రిజర్వేషన్ కల్పించినప్పటికీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ 100% కొట్టివేసే అవకాశం ఉంటుంది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా 2021వ సంవత్సరంలో స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ పెంచింది. ఎలక్షన్స్ కూడా నిర్వహించడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు రిజర్వేషన్ పరిమితి 50% మించకూడదని కరాఖండిగా చెప్పడం జరిగింది. అందువల్ల అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వంలో సుప్రీంకోర్టు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అని కొట్టివేయడం జరిగింది. తెలంగాణలో కూడా రేపు పొద్దున అదే జరగబోతోంది. దయచేసి ఎవరు కూడా బీసీకి సంబంధించినటువంటి ఎవరైతే పోటీదారులు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు ఖర్చు పెట్టుకోకండి. కోర్టులో ఈ అంశం నిలబడదు.